మారికొండ తరిగొప్పల మధ్య 2.5 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం కానున్న రహదారి పనులకు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని రహదారులు దెబ్బతిన్నాయని విమర్శించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెరిగిందని, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. మానికొండ గ్రామం అభివృద్ధికి మొత్తం 4.25 కోట్లు కేటాయించినట్లుగా వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల పనులను 20 రోజులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించినట్లుగా చెప్పారు. శాసకీయ నిధులతో తరిగొప్పలో మానికొండ అధ్వానంగా నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద వర్స్ట్ రోడ్డుగా ఉంది. ఇది దాంట్లో నో డౌట్ ఒకటి. కానీ ఇది శంకుస్థాపన చేస్తాకు వచ్చిన ఆ పెద్ద ఏం చెప్పేది అంటే మా ఊర్లో చుట్టుపక్కల అన్ని గ్రామాలతో పోలిస్తే సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి. గత ప్రభుత్వం కానీ గత పాలకులు కానీ అభివృద్ధిని అంత నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ పరిస్థితులు దాపురించింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తే తప్ప ఈ రోడ్లన్నీ గాలికి వదిలేసి ఆ గుంటలు వదిలేసినట్టు వదిలేస్తే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చేవాళ్ళు కాదు. దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి పరిశ్రమలు రావడానికి కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా గత 23 మాసాల్లో వచ్చిన కంపెనీ అనేది కారణం ప్రభుత్వం అభివృద్ధి మీద కూడా శ్రద్ధ పెట్టింది. కాబట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి తను పరిపాలించిన టైంలో డీబీటీ ట్రాన్స్ఫర్లు తప్ప ఒక్కటి కూడా చేయలేకపోయాడు. ఆ డీబీటీ ట్రాన్స్ఫర్ వల్ల పెట్టుబడి రావు అనే ప్రాథమిక నిజాన్ని కూడా విస్మరించడం వల్ల పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రం ఉన్నాళ్ళు కూడా పారిపోయిన పరిస్థితి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, లోకేష్ ప్రయత్నంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వెలువలో వస్తాయి అనేది మీ మీడియా సాక్షిగా మీ మీడియా వాళ్ళకే మాకన్నా ఎక్కువ తెలిసిన పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి అలాగే పనిచేస్తున్నా. ఈ గ్రామానికి అయితే దాదాపు ఇది 9వ 10వ నేను అనుకుంటున్నా గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన వాళ్ళు మానికొండ 10 ఏళ్లలో అన్నిసార్లు కూడా వచ్చి ఉంటారని భావిస్తాను. నాకు ప్రజా సమస్యలు 2018 నుంచి ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు బాగోదు, ఏ రోడ్డు బాగుంటుంది అనేది నాకు మైండ్లోనే తెలుసు. అలాంటిది ఈ రోడ్డుని వేద్దామని ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ట్రై చేసిన నిధుల లేమి వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ రోడ్డు శాంక్షన్ చేయలేకపోయింది. కానీ ఎలాంటి పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా అన్ని రోడ్లు వేస్తే ఈ రోడ్డు గురించే ప్రస్తావిస్తున్నారు. సో అది కూడా ఇవాళతో కాలం చెల్లింది. కాంట్రాక్టర్ కూడా 30 రోజులు అంటున్నారు, కానీ ఒక 20 రోజుల్లో ఈ రోడ్డును కంప్లీట్ చేస్తుందిగా కోరుతున్నాం. 4.25 కోట్ల రూపాయలకి నందమూరు రోడ్డు కాకుండానే మానికొండ గ్రామానికి కేటాయించాం. మానికొండ గ్రామం జనాభా ఎక్కువ ఉండి ఉంగుటూరు మండలంలో పెద్ద గ్రామంగా ఉంది. అలాగే ఆ ఎంట్రన్స్ దగ్గర స్కూల్ దగ్గర గుడివాడెల్లి రోడ్డు కూడా రిపేర్లు కూడా దాదాపు 55 లక్షల రూపాయలు, 95 లక్షల రూపాయలు. అలాగే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ని గతంలో గాలికి వదిలేస్తే దానికి మొన్న ముఖ్యమంత్రిని అడిగిన నిధుల నుంచి ఆ 25 లక్షల రూపాయలు దానికి ఇన్కంప్లీటెడ్ అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఉంది. అది ఒక 5 లక్షల రూపాయలతో అయిపోతుంది. ఆ రెండింటికి 30 లక్షలు కూడా కేటాయించాం. రాబోయే కాలంలో మానికొండలో గ్రామస్తుల కోరిక మేరకు ఆ సిమెంట్ రోడ్లు కూడా రేపు ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తాయి 1-2 నెలల్లో. వాటిలో డెఫినెట్గా సిమెంట్ రోడ్ కూడా పెడతానని తెలియజేస్తూ ఈ రోడ్డు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడికి వచ్చిన జనాలు చూసి రాత్రి 7:30కి మనం శంకుస్థాపన చేస్తున్నాం. ఎంతమంది వచ్చారంటే వాళ్ళు పడిన బాధలు. దయచేసి అభివృద్ధిని గుర్తుపెట్టుకోండి, అభివృద్ధిని ప్రోత్సహించమని కూడా గన్నవరం ప్రజలు కోరుతున్నాం. థ్యాంక్ యూ.